సార్ ఇంకోటి ఇదే కృష్ణా నది ప్రాంగణంలో మీరు షూటింగ్ చేస్తే కొంతమంది పసుపు నీళ్ళతో కడిద్దాం అవన్నీ కూడా చేశారు. కొంతమంది పేర్లు చెప్పండి ఎందుకు. రేపు ఈవెంట్ లో కౌంటర్ ఇవ్వడం కానీ దానికి సంబంధించిన మీరు మాట్లాడబోతున్నారు అంటే సిచ్యువేషన్ కాబట్టి సినిమా కంప్లీట్ అయ్యి సెన్సార్ పూజెస్ వచ్చింది కాబట్టి అంటే దేవుని నమ్మాలంటే చిన్న చిన్న వాళ్ళ గురించి మాట్లాడింది అసలు కదా, ఆయన ఎవడో కూడా తెలియదు అసలు. సో ఐ థింక్ నేను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆ రేంజ్లో మాట్లాడతాను కానీ ఉమా గిమా రామరావు మీరు తెలుగు మీరు చెప్పండి. అది విజయవాడలో పెట్టడానికి రీజన్ స్క్రిప్ట్ అనేది ఈ వ్యూహం కథ అనేది బేసికల్గా రెలవెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది రిలేటెడ్గా మనకి ఈ ప్రాంతానికి సంబంధించిన 2009 నుంచి 2014 వరకు 14 నుంచి 19 అంటే టోటల్గా 10 years స్పాన్లో జరుగుతున్న రాజకీయ సంఘటనలన్నీ దగ్గరగా దాని నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసుకున్న సినిమా కాబట్టి మూవీ కాబట్టి అందువలన ఇక్కడ పీపుల్కి ఎక్కువ కనెక్ట్ అవుతున్న ఉద్దేశంతో హార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడ నగరంలో నడిబడిన ఈ స్టేడియం పెట్టాలనేది ఆలోచన. ఇంకో పాయింట్, ఇప్పుడు ఈ స్టేట్ లో జరిగిన ఇన్సిడెంట్ కానీ ఈ స్టేట్ లో జరిగి ఉన్న క్యారెక్టర్స్ కానీ వాళ్ళ మీద ఈ స్టేట్ ప్రజల కోసం సినిమా తీసినప్పుడు వేరే స్టేట్ లో ఫంక్షన్ పెట్టడం అనేది అర్థం లేదు.